బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 17 ఏళ్ల పరాజయాన్ని చూసిన ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచింది. ఆర్సీబీ గెలుపుతో దేశవ్యాప్తంగా అభిమానులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్గా గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి వచ్చి టీంను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించి చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల ఆశలను నెరవేర్చింది. ఈ విజయం ఆర్సీబీకి 18 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే ఇది వారి తొలి టైటిల్ కావడం విశేషం. ఉత్కటగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 17 ఏళ్ల పరాజయాన్ని చూసిన ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచింది. ఆర్సీబీ గెలుపుతో దేశవ్యాప్తంగా అభిమానులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్గా గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి వచ్చి టీంను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించి చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల ఆశలను నెరవేర్చింది. ఈ విజయం ఆర్సీబీకి 18 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే ఇది వారి తొలి టైటిల్ విజయం. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.